ఇంటర్ విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్. ఇకపై కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజన పథకంకి శ్రీకారం. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం. విశాఖ జిల్లా గాజువాకలో అక్రమంగా తరలిస్తున్న 40 కేజీలను పట్టుకున్న దువ్వాడ పోలీసులు. తెలంగాణలో కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్ల ఆందోళన, ఉద్యోగ భద్రత వెంటనే కల్పించాలని డిమాండ్. నగరంలో సీతమ్మ దారిలో కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్పంగా భూమి కనిపించింది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భూమి కంపించడంతో పలువురు భయభ్రాంతులకు గురయ్యారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బట్టాయిగూడ, కొయ్యలగూడెం తదితర ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించిందని స్థానికులు తెలిపారు. ఉదయం 7 గంటల నుండి 7:30 మధ్యన పలు ప్రాంతాలలో పలు సమయాలలో ఈ భూమి కనిపించిందని తెలిపారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకపోయినా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఉదయం అకస్మాత్తుగా భూమి కదిలిందని అనిపించడంతో భయానికి గురయ్యామని తెలిపారు. చింతూరు ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల భూ ప్రకంపనలు సృష్టించిందని చెప్తున్నారు. ఏలూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో కూడా భూమి కంపించిందని అంటున్నారు. ప్రత్యక్ష సాక్షులు మనకు ఎటువంటి ప్రమాదం ఉండదని, భూమి లోపల దాదాపు 40 కిలోమీటర్ల లోపల వచ్చిందని నిపుణులు చెప్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ భూ ప్రకంపనలు ఎటువంటి నష్టం ఉండదని స్పష్టం చేస్తున్నాయి. ఇంతవరకు ఏపీలో ఈ భూ ప్రకంపనల వల్ల ఎటువంటి ఆస్తి నష్టం కూడా ఏమీ లేదని చెప్పాలి. మన తెలుగు రాష్ట్రాలు జోన్ 2లో ఉండటం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం, భారీ స్థాయిలో ఆస్తి నష్టం ఏర్పడదని నిపుణులు చెప్తున్నారు. వికలాంగుల దినోత్సవం ఈ రోజు రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు సీతక్క మరియు వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలోని ఉన్న వికలాంగులందరూ కూడా డిఇసి డిసెంబర్ 3ని పండుగ రోజు చాలా జరుపుకోవడం చారిత్రక అంశమన్నారు. వైకల్యంతో బాధపడకుండా ఆత్మస్థైర్యంతో ప్రపంచాన్ని జయించినటువంటి వికలాంగులు మానవాళికి ఆదర్శమన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వికలాంగుల ఆత్మబంధువు శ్రీ రేవంత్ రెడ్డి నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చే ప్రజాపాలన తెచ్చారని, ఈ ఒక్క సంవత్సరంలోనే 87 మంది ప్రభుత్వ హాస్టళ్లలో ఉండే వికలాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలుగా వచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు సాధించినటువంటి వికలాంగులందరినీ మంత్రి చైర్మన్ అభినందనలు తెలిపారు. వివిధ రంగాలలోని అద్భుత విజయాలు సాధించి రాష్ట్ర స్థాయి అవార్డ్స్ పొందినటువంటి 21 మంది వికలాంగులను మంత్రి చైర్మన్ మెమెంటో అండ్ ప్రైజ్ మనీను మరియు శాలువలతోటి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలోని
శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, శాఖ డైరెక్టర్ శైలజ, జిఎం ప్రభంజన్ రావు మరియు వేల మంది వికలాంగులు, వివిధ వికలాంగుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులు, వారి యొక్క కార్యవర్గాలు పాల్గొన్నాయి. విద్యా వ్యవస్థలో దేశానికి దిక్సూచి మంగళవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాన్ని సాంఘిక సంక్షేమ ప్రభుత్వ బాలుర వసతి గృహం నందు చేపట్టిన మరమ్మతు పనులను, టాయిలెట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్లాబ్ రిపేర్ పనులను త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. టాయిలెట్లకు, ఇతర పనులకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. చిన్న చిన్న అవసరాలను దాతల ద్వారా సమకూర్చుకోవాలని సూచించారు. అక్కడే ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ ను సందర్శించి ఆ సమయంలో మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులతో కొంత సమయం ముచ్చటించారు. వండిన ఆహార పదార్థాలను రుచి చూశారు. కొంతమంది ఆడపిల్లలు బాక్సుల్లో పెట్టించుకొని కొంచెం ఆహారం తినడాన్ని గమనించిన జిల్లా కలెక్టర్ వారిని పిలిచి మందలించారు. సరైన పౌష్టికాహారం తీసుకున్నప్పుడే శారీరకంగా, మానసికంగా ఎదుగుదల ఉంటుందని, ఆహారాన్ని నిర్దేశించిన ప్రమాణంలో భుజించాల్సిందేనని హెచ్చరించారు. సరైన ఆహారం తీసుకోకపోతే బలహీనత కారణంగా చదువులోనూ రాణించలేరని తెలిపారు. బాగా చదువుకొని జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంలో తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భాను, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి పిచ్చయ్య, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కె శోభారాణి, వసతి గృహ సంక్షేమ అధికారి రామకృష్ణ, తహసీల్దార్ వై శ్రీనివాస్, ఎండీఓ సిహెచ్ బాలాజీ వెంకటరమణ, ఉప సర్పంచ్ ఇందుకూరి నాగరాజు, విఆర్ఓ బండి పద్మ తదితరులు పాల్గొన్నారు. రిక్వైర్డ్ షేప్ అండ్ సైజ్ మనకి సరిపోయేంత సైజులో దీన్ని సెట్ చేసుకుంటాం మేడం. మ్యాన్ పవర్ లేకపోయినా ఆబ్జెక్ట్స్ అనేది మూవ్ చేయడానికి వేరియస్ ఆబ్జెక్ట్స్ రిక్వైర్డ్ సైజ్ అండ్ షేప్. Industrial training at Tajriba Lamgir substation. We design, we experience at different parts of the transform, different parts of the substation, and take down our experience. We design and track. 1 meter to 2 meters దగ్గర కంట్రోల్ దగ్గర నుంచి 10 meters దగ్గర దాన్ని రిప్లేస్ చేయడానికి ఈ సెన్సర్ వచ్చేసి గ్యాస్ ఇది యూజ్ చేసిన కళాశాలలో టెక్ ఫెస్ట్, రీజనల్ టెక్ ఫెస్ట్ నిర్వహిస్తున్నారు. దీనికి వివిధ పాలిటెక్నిక్స్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ పాలిటెక్నిక్స్ నుంచి డిఫరెంట్ బ్రాంచెస్ నుంచి స్టూడెంట్స్ ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ షోకేస్ చేయడం జరిగింది. ఈ టెక్ ఫెస్ట్ అనేది పిల్లలకి, ముఖ్యంగా డిప్లొమా ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఇది వాళ్ళలో ఉన్న క్రియేటివిటీని, అప్లికేషన్ ఆఫ్ ఒక ప్రిన్సిపల్ని బెటర్గా చేయడానికి, ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటి టెక్ ఫెస్ట్ అనేవి అనేక జరగాలని చెప్పేసి పిల్లల్ని కోరుతున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వికారాబాద్ జిల్లా ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర మరియు వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు, ఆశీర్వాదంతో ఏడాది క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా విజయాన్ని అందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు అన్ని పార్టీల మద్దతుతో రాష్ట్ర అత్యున్నత పదవి అయిన అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికై సమర్థవంతంగా పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఇదంతా మీ ఆశీర్వాదం. ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే. నేను ఎంత పెద్ద పదవిలో ఉన్నా నా ఆత్మ, నా శ్వాస వికారాబాద్ ప్రజలే. నా ప్రాంత ప్రజల
కోసము సేవ చేయడమే నా ఆశయం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రజాప్రభుత్వము అద్భుతంగా పనిచేస్తుంది. అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతున్నది. రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నా కూడా ప్రజలకిచ్చిన హామీలు మాత్రము నెరవేర్చుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు పోతున్న సందర్భంగా మరి అన్ని సంక్షేమ కార్యక్రమాలు తప్పకుండా ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పులివెందుల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తానన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడినా ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని అంటున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టిందన్నారు. కూటమి ప్రభుత్వం 67,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని, ఆ 67,000 కోట్లు ఏ పథకాలకు ఖర్చు పెట్టారో చెప్పాలన్నారు. మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచాము, మేమే కరెంటు ఉత్పత్తి చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 సార్లు కరెంటు బిల్లులు పెంచారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం 67,000 కోట్లు భారం మోపారన్నారు. సోలార్ పవర్ 2,400 మెగావాట్స్ వైసీపీ హయాంలో 2.49 రూపాయలకు కొంటే టీడీపీ హయాంలో 5.90 రూపాయలకు కొన్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయని, ఉచిత ఇసుక పేరుతో 750 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా నడుస్తుందన్నారు. అమరావతికి కొత్త కళ అంటున్నారు. 2014 నుంచి కూడా చంద్రబాబు గ్రాఫిక్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. బుడమేరు మునగడానికి కారణం మీరు కాదా అని ప్రశ్నించారు. తాడేపల్లిగూడెంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి పట్నంలో 5 మర్డర్లు జరిగాయన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కోడి పందాలు, పేకాట క్లబ్లు నడుపుతున్నారన్నారు. పోలవరం గట్లపై ఉన్న ఎర్రకంకర కూటమి నాయకులు దోచుకుంటున్నారన్నారు. వైసీపీ హయాంలో రైతులు ఆనందంగా ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలను డైవర్షన్ చేయడానికి అనేక రకాల కొత్త వేషాలు వేస్తున్నారని, దేవుడు ఉన్నాడు, నిజాలన్నీ ప్రజలకు తెలుస్తాయని వెల్లడించారు. ఈ గ్రాఫిక్లు మనం ఎప్పటి నుంచి 2014 నుంచి చూస్తున్నాం. నార్మన్ ఫాస్టర్ అని, లేకపోతే ఆఫీస్ కాంట్రాక్టర్ అని, ఇక్కడ ఎవడో జెన్సిస్కి సంబంధించిన చంద్రబాబు నాయుడు చుట్టానికి సంబంధించి కానీ, మున్సిపల్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కలిపి ఎన్ని 100,000 కోట్లు ఈ ప్లాన్లు మీద ఖర్చు పెట్టేశారు. మొత్తం సోకులు అయిపోయింది. ఇవాళ కొత్తగా మళ్ళీ ఇది మొదలెట్టారు. ఇవాళ ప్రతి నెల ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి చూడండి, రోజుకు ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ మీరు మొన్న బుడమేరుకి ఫ్లడ్స్ వచ్చినాయి. బుడమేరు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది. ఎప్పుడు విజయవాడ మునగలేదే, ఇవాళ ఎందుకు మునిగింది? మీరు చేసిన తప్పదం, మీ స్వార్థం. అసలే కృష్ణానది పోటు మీద ఉంది, ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ బుడమేరు నీళ్ళు కూడా వచ్చేస్తే చంద్రబాబు నాయుడు ఇవాళ 1st ఫ్లోర్ వరకే మునిగింది, 2nd ఫ్లోర్ కూడా మునిగిపోతుంది. మొత్తం అమరావతి ఇప్పటికే 4 అడుగులు నీళ్లు వచ్చేసినాయి. రేపు పొద్దున ఇది కూడా కలిసేస్తే మొత్తం అమరావతి 5 అడుగులు నీరు పెరిగిపోతుంది. కాబట్టి రేపు పొద్దున అమరావతి రాజధాని అంటే ముఖం మీద నవ్వుతారు అని చాలా దురాలోచనతోటి బుడమేరుని డైవర్షన్ చేసి వెనకలేరు గేట్లు ఎత్తేసి విజయవాడను ముంచేశారు. అక్కడ ఎంత దారుణం చూడండి. అంటే ఏదో సామెత చెప్తారు, శవాల మీద మరమరాయిలు ఏరుకున్నారన్నట్టు. ఒక పక్కన 7.5 లక్షల కుటుంబాలు అన్నీ అలోలక్షణాన్ని మాకు మంచినీళ్ళు కూడా అందక 15 రోజులు 20 రోజులు అసలు అస్తకష్టాలు పడితే, ఇక్కడ గ్రామం నుంచి సీఎం సహాయ నిధికి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నామని ఎవడన్నా సీఎంఆర్ఎఫ్కి ఫండ్స్ చెక్కుల రూపంలో తీసుకుంటాడా, లేకపోతే పేర్ల రూపంలో తీసుకుంటాడా, క్యాష్ తీసుకుంటారా? ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు కలెక్ట్ చేశారు? ఎవరికన్నా ఎవరికి ఇచ్చారు? చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎన్ని 100 కోట్లు వెళ్ళి
తెలుగుదేశం పార్టీ దగ్గరికి ఎన్ని కోట్లు వచ్చినాయి, ఇక్కడ జనసేన పార్టీ దగ్గరికి నాయకుడికి ఎన్ని కోట్లు వచ్చినాయి, బీజేపీ వాళ్ళు ఎన్ని కోట్లు కలెక్ట్ చేసి ఎన్ని ఇప్పుడైనా ఏమైపోయినాయి? లెక్క ఏమైనా ఉందా? ఎలక్షన్ ఖర్చులకి అకౌంట్ ఉండదు, దీనికి అకౌంట్ ఉండదు, అది ఇది కలిపితే యావరేజ్ ఎక్కడో తేలద్దన్న ఆలోచన ఏంటో నాకు అర్థం కాలేదు. ఎవరైనా ప్రజలు ఒక విపత్తు నిమిత్తం ప్రజలకు సహకారం అందించడానికి ఒక ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇస్తున్నారంటే ఎంత ట్రాన్స్పరెంట్గా. దివ్యాంగుల సంక్షేమం వెల్లివిరుస్తుందని మున్సిపల్ మాజీ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ పేర్కొన్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మండపేట పట్టణంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ధర్మగుండం చెరువు వెనుక ఉన్న కాలనీలోని దివ్యాంగుల భవనం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో వరప్రకాష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కోన సత్యనారాయణ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ధూళి జయరాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహించారు. దివ్యాంగులకు వారి చేతుల మీదుగా ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు పంపిణీ చేశారు. తొలుత దివ్యాంగుల సమక్షంలో శ్రీ వరప్రకాష్ కేక్ కటింగ్ చేసి పంచారు. జయరాజు మాదిగా మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా మండపేటలో వికలాంగులకు భవనాన్ని కట్టించి ఇచ్చిన చరిత్ర ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ లకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విహెచ్పిఎస్ రాష్ట్ర నాయకుడు మేడపాటి పాపిరెడ్డి మాట్లాడుతూ 2016 వికలాంగుల చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం దివ్యాంగులకు ఉచిత బస్ పాసులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మల్లెపూడి గణేష్, గుండు తాతరాజు, చెక్క రాంబాబు, కురసాల సత్యనారాయణ, మేడిశెట్టి రాంబాబు, అనసూరి విజయ్, కురుపూడి శ్రీను, బొజ్జ రామకృష్ణ, కాళిదాసు వెంకటలక్ష్మి, శనగల భవానీ, ధూళి ప్రవీణ్, పూలపల్లి రాజా, మొరంపూడి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మంగళవారం ఎన్టీఆర్ నాయకులు అలాగే మరి ప్రజా శ్రీనివాస్ గారు ఉందని చెప్పి అలాంటి మంచి మనసున్న అన్న శ్రీనివాస్ గారిని మా పక్షాన మాట్లాడాల్సిన సభ్యులుగా విజ్ఞప్తి చేస్తున్నాను. పెట్టాలో మీరు ఏమైనా గైడ్ లైన్స్ తీసుకురాగలిగితే మేము ఖచ్చితంగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు పదే పదే మనకి చెప్పడం జరిగింది. కానీ ఆ జీవోని మనం తీసుకురాలేని పరిస్థితిలో మరి మనం ఆ నిధుల్ని ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి మరి ఆ రోజు చోటు చేసుకోవడం జరిగింది. అది చాలా బాధాకరమైన విషయం. ఖచ్చితంగా మరి ఇప్పుడు ఆ నిధుల్ని కేటాయింపులు జరుగుతున్నాయో లేదో తెలీదు. అలాగే ఒకవేళ జరిగితే కనుక ఖచ్చితంగా ఖర్చు పెట్టించే బాధ్యత మరి మీ మీదే ఆధారపడి ఉన్నదని చెప్పి ఎందుకంటున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మరి నడపడం జరుగుతుంది. కాబట్టి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రూపాయలు ఒకేసారి 6,000 రూపాయలు చేసిన చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికే ఉందని చెప్పి అంటే ఖచ్చితంగా వికలాంగుల పక్షాన మరి గ్రామంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మరి ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మరి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ఆయన కూడా మరి ఎంతో ప్రేమతోటి ఈ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు ఒక భవనం కావాలని కోరినప్పుడు ఖచ్చితంగా ఎక్కడైతే మీకు మెక్పా భవనాలు వాడిని ఏవైతే ఉన్నాయో మంచి భవనాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి, నేను ఇస్తానని చెప్పి మరి ఈ భవనాన్ని సెలెక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి ఈ భవనం ఇప్పించడం జరిగిందని చెప్పి ఎక్కడా కూడా లేదు రాష్ట్రంలో. మరి అలాంటి ఘనత మరి ఈ మన స్థానికంగా శాసనసభ్యులు వేగుల జోగేశ్వర గారికి ఉందని చెప్పి మేము సమయంగా విజ్ఞప్తి చేస్తూ మరి ఆయన ఇవ్వడమే కాకుండా తర్వాత వచ్చినటువంటి మరి ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో సచివాలయం పేరుతో ఈనాటి ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని ఇంత ఘనంగా ఈ మండపేట పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి వికలాంగుల కోర్పొరేట్ సమితి నాయకులకు, అలాగే జయరాజు గారికి, ఎంఆర్పిఎస్ నాయకులకు, అలాగే ఈరోజు వికలాంగుల యొక్క సాదా పథకాలు తెలుసుకుని
మన యొక్క సమస్యల్ని తీర్చడానికి వేదికలు అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున వికలాంగుల కుటుంబాల సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేనైతే ఒకే ఒక డిమాండ్ని ఈ సభ ముందు పెట్టాలనుకుంటున్నాను. అదేంటంటే ఈ 2016 దివ్యాంగుల ప్రత్యేక హక్కుల చట్టం అనేది దివ్యాంగుల సంక్షేమానికి అలాగే రక్షణకి కూడా ఒక ప్రాణవాయువు లాంటి చట్టం సార్ ఇది. దీన్ని పార్లమెంట్ లో ఆమోదించి అన్ని రాష్ట్రాలకి కూడా పంపించడం జరిగింది ఇంప్రూవ్మెంట్ కోసం. దురదృష్టం ఏంటంటే ఎంతమంది రాజకీయ నాయకులు దీనికి సపోర్ట్ చేసినా ప్రభుత్వ అధికారులు మాత్రం ఈ చట్టాన్ని పట్టించుకోవటం లేదు. మంగళవారం ఎన్టీఆర్ భవన్ లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, సికింద్రాబాద్ పార్లమెంట్ పార్టీ అడ్హాక్ కమిటీ కన్వీనర్ పిన్నమనేని సాయిబాబా అధ్యక్షత వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి దివ్యాంగులకు దుప్పట్లను, ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీమతి నారా భువనేశ్వరి మాట్లాడుతూ 1992లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ డిసెంబర్ 3వ తేదీని దివ్యాంగుల దినోత్సవంగా డిక్లేర్ చేసిందని అన్నారు. ఈ డిక్లరేషన్ ను దివ్యాంగులకు చేదోడు వాదోడుగా ఉంటూ వారికి సాయం చేసి వారు స్థిరపడాలనే ఉద్దేశంతో ఈ డిక్లరేషన్ ను ఐక్యరాజ్య సమితి చేసింది. ప్రపంచ వ్యాప్తంగా వికలాంగులు 100 కోట్ల మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ట్రస్ట్ సిఓఓ గోపి, రాష్ట్ర పార్టీ నాయకులు అజ్మీరా రాజు నాయక్, గడ్డి పద్మావతి, ఎన్ దుర్గప్రసాద్, డాక్టర్ ఏఎస్ రావు, పోలంపల్లి అశోక్, కందికంటి అశోక్ కుమార్ గౌడ్, కట్టా వెంకటేష్ గౌడ్, టి హరికృష్ణ, సాంబశివరావు, దివ్యాంగుల సంస్థల నాయకులు షణ్ముఖరావు, యేసుబాబు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం, విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ 10వ తరగతి పూర్తి చేసిన పేద విద్యార్థుల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం కల్పించడం ద్వారా డ్రాప్ అవుట్స్ ను కొంతమేర తగ్గించే అవకాశం ఉందని చెప్పారు. ఇంటర్మీడియట్ లో వెనుకబడిన విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంక్ అందించాలని సూచించారు. సంకల్ప్ ద్వారా చేపట్టిన ఇంటర్ విద్యార్థుల అసెస్మెంట్ ఆధారంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ఆయా కళాశాల లెక్చరర్లు, సిబ్బందిని కేర్ టేకర్స్ గా నియమించాలని నిర్ణయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో బాగా దెబ్బతిన్న చోట్ల మరమ్మతులు చేపట్టాలని మంత్రి సూచించారు. రాష్ట్ర జిల్లా గాజువాకలో అక్రమంగా తరలిస్తున్న గాంజాను పట్టుకున్న దువ్వాడ పోలీసులు. దువ్వాడ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. పాడేరు ఏజెన్సీ నుండి 40 కేజీల గంజాను తరలిస్తుండగా మంగళపాలెంలో పట్టుకున్న పోలీసులు. టాస్క్ ఫోర్స్ పోలీసుల సమాచారంతో పట్టుకున్నట్టు తెలిపిన ఏసీపీ త్రినాథ్, గంజాను తరలిస్తున్న పూడి ఆనంద్, జి ఉపేంద్ర, ఎస్ రామకృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ త్రినాథ్ వెల్లడించారు. గాంజా తరలించిన, వినియోగించిన ఘటన చర్యలు తప్పవు. ఏసీపీ త్రినాథ్ గంజాను నిలువరించేందుకు ప్రత్యేక చెక్ పోస్టులు, టీంలను ఏర్పాటు చేసినట్లు ఏసీపీ త్రినాథ్ వెల్లడించారు. అరెస్ట్ చేసి జైలు పంపించారు. సెంట్రల్ జైల్లో అది ఇప్పుడు సిపి సార్ ఆ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది మరి సారు 3 భాగాలుగా డివైడ్ చేశారు. అది త్వరలో సారే చెప్తారు. మేము చెప్పడం పెద్ద సార్ కాబట్టి ఆయన చెప్తున్న చెప్తే బాగుంటుంది. ఇది మన మంగళపాలెం దగ్గర చెక్ పోస్ట్ ఇంతకుముందు కూడా మనకు దొరికింది కదా. ఆర్టీసీ బస్సులో ఒక లేడీ వస్తే పట్టుకున్నాం. అలాగే చెక్ పోస్టుల ఉపయోగం ఉంది. ఇది ఎలాగంటే అలా పాడేరు, చోడవరం, సబ్బవరం, మన దువ్వాడ రైల్వే స్టేషన్ షార్ట్ వే ఉంది కాబట్టి ఇటు రావడానికి ఎక్కువ. ఉత్తరాంధ్ర భక్తులు ఆరాధ్య దైవమైన విశాఖలో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు సమయం ఆసన్నమైంది.